అందరికీ నమస్కారం. నా పేరు సురభి మహాలక్ష్మి. మా నాన్నగారి పేరు సురభి నరసింహం గారు. మా తల్లి గారు సురభి సరస్వతమ్మ గారు. మా తండ్రి గారు తెలుగు లెక్చరర్గా నెల్లూరులో విఆర్ కాలేజీలో పనిచేశారు. ఆయన తెలుగు పండిట్ కాబట్టి తెలుగులో సాహిత్య రంగంలో ఆయన తన పాండిత్యంతో కవితలు ఎన్నో రచించారు. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు వేదికల మీద. ఎన్నో సన్మానాలు పొందారు ఆయన. అటువంటిది ఆయన ఎన్నో కవితలు రచించినా అవన్నీ ఒక పుస్తకం మాత్రమే తయారు చేయబడింది ఆయన ఉన్నప్పుడే. మళ్ళీ ఇంకా ఇంకా కవితలు ఉన్నాయండి. అవన్నీ కూడా శిథిలావస్థకు వస్తున్నాయి. అందుకని నేను ఈరోజు నుంచి ఒక్కొక్క కవితని చదివి వినిపించాలనుకుంటున్నాను. ఆయన యొక్క భావావేశాన్ని, ఆయనలో ఉండే భావ గాంభీర్యాన్ని, ఆ కవిత ప్రవాహాన్ని నేను ఆస్వాదిస్తూ మీకు కూడా అందించాలని భావిస్తున్నాను. అందుకని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అందరూ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఈరోజు అంశం ఆయన రచించింది కవి కర్షకుడు. కవి సమాజానికి ఏ విధంగా తోడ్పడతాడు, మరి కర్షకుడు అంటే రైతు ఏ విధంగా సమాజానికి ఉద్ధరిస్తాడు, ఈ రెండింటినీ కూడా పోలుస్తూ వారిద్దరూ మాట్లాడుతున్నట్టుగా, ఇద్దరు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ వాళ్ళ దాంట్లో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు చాటుకుంటూ చెప్తున్న విధంగా రచించారు. ఈ కవిత అద్భుతంగా రచించారు. అంటే ఇది సంభాషణ పరంగా ఉంది. ఒకసారి కవి ముందు మాట్లాడతాడు, తర్వాత కర్షకుడు మాట్లాడతాడు. ఇద్దరు భావాలని, ఒకరి భావాలను ఒకరు చెప్పుకుంటారు. ఇద్దరు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్న విషయాన్ని చెప్పుకుంటారు. ఇది దీంట్లో ఉన్న అంశం. చూద్దాం. కవి అంటున్నాడు, ఏ మందువు కర్షకుడా, కామందుల కర్షకుడా, కలము విలువ ఎరుగుదువా, హలము బలము తెలుపుదువా. ఆ హలము యొక్క బలం చెప్తావా అని అడుగుతున్నాడు. దానికి కర్షకుడు చెప్తున్నాడు, ఏ మందుని కవిరాజా, ఏమున్నది రవితేజ, హలము బలము ఎరుగుదును, కలము విలువ తెలుపుదువా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు కవి చెప్తున్నాడు, కలకాలము జీవించును, కలరూపము నెరిగించును, తొలి జన్మల నోములన్నీ ఫలరూపము నొందినప్పుడు తెలియగలరు కలము విలువను. అప్పుడు కర్షకుడు చెప్తున్నాడు, చిరకాలము జీవించును, నిరుపేదల పోషించును, పొలము బలము కలిగినచో హలము బలము ఎరుగుదురు. అంటే దాని గురించి ఎలా తెలుసుకుంటారు, ఈ హలం గురించి ఎలా తెలుసుకుంటారని వర్ణించారు. ఇప్పుడు కవి అంటున్నాడు, మది ఎందలి భావములను 10 మందికి బోధింతును, తెలివిలేని మానవులకు తెలుగుబాట చూపింతును, వెలుగుబాట చూపింతును, తెలుగు తోట పూలు పూచి ఫలములెన్నో వసగుడ్డాలకు, కలమొక్కటే లోకాలకు వెలుగు చూపు దీపకళిక అని కవి చెప్పాడు. అప్పుడు కర్షకుడు చెప్తున్నాడు, మడి ఎందలి భాగ్యములను 10 మందికి భాగింతును, కలిమిలేని మానవులకు బలమును చేకూర్చెదను, పొలము పొలతి కనులు విప్పి ఫలములెన్నో వసగుటకు, హలమొక్కటి లోకాలకు నిలువ నీడనిచ్చు తరు అని ఆ కర్షకుడు చెప్తున్నాడు. అంటే నిలువ నీడనిచ్చే చెట్టు అది అని ఆయన చెప్పాడు. కవి చెప్తున్నాడు, కలము చిలుకు రసమునందు కళలు తేరి మరులు గొల్పు, కిలకిలా భావాలు నవ్వు, తడతడా సిరులు పండు, పరమార్థము పరిబోధన పరిమళించు నలువైపుల, పరవశింపజేయు కలము పరహితమే కోరుకొను కలము అని కవి చెప్తున్నాడు. అప్పుడు కర్షకుడు చెప్తున్నాడు,
కొరవలతో కరవులతో పరువు బతుకు బరువులతో సిరుల్లేని లోకములను దారిద్రము పారద్రోలి కారుణ్యము పాదుకొల్ప కరము ఫలములిచ్చు హలము పరహితంబే కోరు హలము. ఆయన దాంట్లో ఆయన గొప్పతనం చెప్పాడు, ఈయన గొప్పతనం చెప్పాడు. అప్పుడు కవి చెప్తున్నాడు, గతమునంతా కనుల ముందు సమతనంతా మనసునందు సతము నిల్ప సంతసమున సరయేర్ల సౌందర్యము కలయజూచి కళల తీర్చి కలవరమును గూర్చు కలం అని చెప్తున్నాడు. కర్షకుడు చెప్తున్నాడు, ఇలవేలుపు కొలువులతో కలలు గనుచున్న మది ఎదను హలము పట్టి హాలికుడుగా బలము ధారపోసి ప్రజను కురిపింతును కలిమినిచ్చి. అప్పుడు కవి చెప్తున్నాడు, కవి రచనల సొగసులతో చవుల గనుచుమని ఎదను కవిననీయడి భావముతో రవికాంతిని మించెదను. నా విలువను నా తెలివిని పవలురేయి వెలిగించెడి నవదీపిక నా కలమోయ్ నవచంద్రిక నా కలమోయ్ అని కవి చెప్తున్నాడు. కర్షకుడు చెప్తున్నాడు, బలమైనది చలువైనది హలమొక్కటే లోకమున హలము పట్టి ప్రజలారా కలిమి కలిగి ఫలము కలిగి జలజలాధాన్యాలు నింపి చిరునవ్వుల చిలకరించి మురిపెములను కూర్చడోయ్ మర్యాదల మెలుగుడోయ్ అని కర్షకుడు చెప్తున్నాడు. కవి చెప్తున్నాడు, తెలివైనది విలువైనది కలమొక్కటే లోకమున కలము పట్టి ప్రజలారా తెలివి కలిగి చెలిమి మెలిగి వెలుగు నేల కలియదిరిగి మెలకుతో మెలగుడోయ్ మెలకుతో మెలగండోయ్ అని చెప్తున్నాడు. అప్పుడు కర్షకుడు చెప్తున్నాడు, కర్షకుడు కంక్లూషన్ చాలా చక్కగా ఇస్తున్నాడు. కలము తెలివి హలము బలము రెండు గ్రేటే. తెలుసుకొని మెలుచుకోవాలట. మిలమిలా భావాలు నెరపి తలతలా భాగ్యాల పరపి శోకానికి తావు నీవక లోకానికి నాయకులై కలము హలముల పట్టుడోయ్. కలము పట్టండి హలము పట్టండి, కళల తీర్చి మెలగండోయ్ కళకళలాడే పంటలతో మెలగండోయ్ అంటే ఆయన కళలతో తీర్చిదిద్దాట తన యొక్క కవిత్వంతో. ఈ కర్షకుడు వచ్చి పంటలతో కళకళలాడుతుంటుందట. అలా ఇద్దరు సమాజానికి ఊపిరి. ఎందువల్ల సమాజానికి హితము కోరేవాడు కవి, సమాజానికి బలం ఇచ్చేవాడు కర్షకుడు. కర్షకుడు లేకపోతే ఇంకా మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇద్దరు ఉండాల్సిందే సమాజానికి అని చెప్పి ఇద్దరు మాట్లాడుతున్నట్టుగా ఇద్దరు ఒకరికి గొప్పతనానికి వచ్చి ఒకరు చెప్పుకుంటున్నట్టుగా చివరిగా కర్షకుడు మాత్రం రెండూ ఉండాల్సిందే సమాజానికి అని చెప్పి తీర్పు చెప్పినట్టుగా ఈ విధంగా మా నాన్నగారైన సురభి నరసింహం గారు ఇంత అద్భుతంగా కవి కర్షకుడు అనే శీర్షికతో ఈ యొక్క కవితను అందించారు. అది నాకు అర్థం చేసుకున్న దాన్ని మేము ముందు ఉంచాను. సెలవు.